నా పేరు నాగలపల్లి మల్లేష్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల్లో మీకు ఫ్రీ కరెంట్ అందుతుందా? ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ కరెంటు రావడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మీ కరెంట్ బిల్ ఎంత వచ్చేది? మాకు ఇంతకుముందు 300 400 చిల్లర అట్లా వచ్చేది. అయినా కానీ మేము కట్టలేకపోయే వాళ్ళం. ఎందుకంటే మాకు అనుకూలంగా డబ్బులు లేక ఏదో పన్నులు లేక కట్టలేకపోయే వాళ్ళం. ఇప్పుడు జీరో బిల్లు రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మహిళలకంటూ ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఉపయోగించుకుంటుంది? మా మహిళలు అంటే ఇప్పుడు మా పిల్లలు కూడా బయట ప్రయాణం చేస్తుంటారు. మా పాప టీచర్ చెప్తుంటుంది. మా ఆవిడ కూడా ఆఫీస్ బాయ్గా హౌస్ కీపింగ్గా వర్క్ చేస్తుంది. ఆమె కూడా అమీర్పేట పోవడం రావడము నెలకు ఆమెకు కమ్సే కమ్ 500-600 బస్సు కిరాయి అయింది. ఇప్పుడు అవి మాకు సేఫ్ అవుతుంది. అదే డబ్బులు మేము సిలిండర్కు ఉపయోగించుకుంటున్నాం. అలాగే ఫ్రీ బస్ పథకం తీసేయాలంటున్నారు కదా, అంటే గిట్టని వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అంటున్నారే తప్ప చాలామందికి బస్సు ఉపయోగపడుతుందని సంతోషపడుతున్నారు. ఈ పనిపాట లేని వాళ్ళు బస్సులలో ప్రయాణం చేసుకుంటూ ఏదో మాటలు అనడంత మాత్రాన అది కరెక్ట్ కాదు. ఈయన మంచి పని చేయడం జరిగిందని 75% మహిళలు చాలామంది సంతోషపడుతున్నారు. అది ఎప్పటికీ కొనసాగాలని కూడా మహిళలు చాలామంది రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. అలాగే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందుతుంది? సబ్సిడీ అందుతుందండి. ఎందుకంటే అంతకుముందు కొద్దిగా మనం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక ఎన్నిసార్లు పోయినా అది కాలేదు. మళ్ళీ మేము గట్టిగా పోయి సబ్సిడీ మాకు ఎందుకు రాదు అది ఇది అని చెప్పి లోపల దబాంచి గట్టిగా మాట్లాడిన తర్వాత నిజంగా అది మాకు ఓకే అయింది. ఇప్పుడు మాకు రాబట్టి కూడా ఒక మినిమం ఒక 7 months అవుతుంది. సబ్సిడీ పడుతుంది, డబ్బులు పడుతున్నాయి. అలాగే ఇప్పుడు సన్నబియ్యం పథకాన్ని స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉన్నాయి బియ్యం? సన్నబియ్యం అంటే చాలా బాగున్నాయండి. సన్నబియ్యం ఇంతకుముందు మనము ఆ బియ్యం చూసి నానబెట్టి కడుగుతుంటే అంత జిడ్డు జిడ్డు వచ్చేది. వాటర్ కూడా అంత మురికి నీరులాగా తయారయ్యేది. అందులో మెరుగేలు వస్తుండేవి. ఇప్పుడు దొడ్డు బియ్యంలో ఇప్పుడు అట్లా కాకుండా ఒకసారి ఇట్లా నీళ్లు పోసి కడగంగానే నీట్గా బియ్యం అవుతున్నాయి. మళ్ళీ తింటుంటే కూడా కమ్మగా బియ్యం రుచి, ఇప్పుడు మనం ఏమైనా తొక్కేసుకొని తిన్నా కానీ కమ్మగా రుచి అనేది ఉంటుంది. కొందరుండి బియ్యం బాగాలేవు మెత్తగా అవుతున్నాయి అని అంటారు. కొందరు అనేది కరెక్ట్ కాదు. అది మనము మా కన్నతల్లికి రొమ్ముకు తిన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సన్న బియ్యం బాగున్నాయి. అందరూ మహిళలు సంతోషపడుతున్నారు. ఇంతకుముందు కొనుక్కపోవడానికి దళారులు వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలల నుంచి దళారులు ఇక్కడ కనబడతలేరు. ఎందుకంటే బియ్యం అమ్ముతలేరు కనుక మేము పోయి టైం ఖరాబ్ చేసుకోవడం కంటే వేరేదికి వెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు తోకలు ముడుచుకొని వెళ్ళిపోయారు. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలన్న ఆశతోటి సన్నబియ్యం ఇస్తున్నారని అన్నాడు కదా, దానికి మీరు ఎలా? మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు బియ్యం లేక కొనుక్కోలేక ఏదో మెరుగలు నూకలు బ్లాకులలో కొనుక్కొచ్చుకొని తినేవారు. ఇప్పుడు ఈ బియ్యం ఇచ్చేసరికి నిజంగా ఒక్కొక్కరికి 6 కిలోలు అంటే వాళ్ళకు మినిమం 10-15 రోజుల బియ్యము సర్దుబాటు అవుతున్నాయి కనుక అందరూ సంతోషపడుతున్నారు. ఇదే కొనసాగాలి, ఇట్లనే ప్రభుత్వం ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించదామనేది దాని మీద మేము కూడా కొన్ని ఏరియాలలో తిరుగుతుంటే చాలా బాగుంది, ప్రభుత్వం బాగుంది అని చెప్పడం జరుగుతుంది. మాకు సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి కూడా మేము సంతోషపరిచే విధంగా నడుచుకుంటామని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఆయనకంటే ఇంతకుముందు కేసీఆర్ చేసిన పరిపాలన అప్పులు తెచ్చి కొప్పులు పెట్టే విధంగా ఉండే, కానీ ఈయనగా ముక్కుసూటుగా పోతున్నాడు. ఏది చేసినా కరెక్ట్ చేస్తాను అని అన్నీ బాగానే చేస్తున్నాడు. మనము ఇప్పుడు ఇల్లలకంగానే పండుగ కాదన్నట్టుగా ఆయన వచ్చి సంవత్సరం కూడా కాలేదు రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తలేడు అది చేస్తలేడు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన 10 ఏళ్ళు చేసిన పరిపాలనలో ఈయన 1 yearలోనే ఆ వెలుగులు చూపిస్తున్నాడు. ఇంకొక 1-2 ఏళ్ళు పోతే బ్రహ్మాండమైన పరిపాలన మనం కనబడుతుందని మనం అనుకుంటున్నాం. ఇదే కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలన చేతరవ్వట్లేదు, ప్రజా దుర్వినియోగం జరుగుతుంది, ప్రజా ఆదాయం దుర్వినియోగం చేస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు అంటారు. అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈయన చెప్పే మాటలు ఏ రకంగా ఉన్నాయనక జనానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కొన్ని షాదీ ముబారక్ కావచ్చు, అటువంటి పథకాలు నెల అటు ఇటు ఆపినా కానీ మళ్ళీ దాన్ని కొనసాగించడం జరిగింది. ఆయన కంటే ఎక్కువ నేను చేస్తానని చేస్తున్నాడు, చేయబోతాడు. అప్పుడు మనము దళిత బంధు విషయంలోకి వచ్చేస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు 7 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వం చాలా నష్టపోయింది. ఇప్పుడు ఈయన సర్వేలు చేయించి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్లకు అర్హులైన అందరికీ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని అనుకున్నాడు, ఇస్తున్నాడు కూడా. అలాగే ఇప్పుడు మీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఎలా ఉన్నారు? మా శ్రీ గణేష్ గారు రాగానే గెలవగానే వచ్చిన తర్వాత కంటోన్మెంట్ ప్రజల్లో
మంచి ఉలికొచ్చేసింది, ఉనికి వచ్చి రావడం జరిగింది. బ్రహ్మాండమైన పరిపాలన పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన బస్తీలలో ప్రతి వార్డులలో తిరగడము, మంచి చెడులు తెలుసుకోవడము, సమస్యలు తెలుసుకోవడము, బాగోగులు తెలుసుకోవడం అనేది ఉంది. నిజంగా ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నామని మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మా యూత్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు అందరూ సంతోషపడుతున్నారు. మేము కూడా గల్లీలల్లో ఎక్కడ చూసినా గణేష్ అన్న గారు తిరుగుతున్నాడని కూడా మేము అనుకుంటున్నాము. మళ్ళొకటి ఏ టర్నింగ్ పాయింట్ చూసినా ఆయన వాటర్ క్యాంపులు ఉంటున్నాయి. ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాయో దాన్నే కొనసాగించడం జరుగుతుంది. నిజంగా ఆయన 100కు 100 ఏళ్ళు వర్ధిల్లాలని, జీవించాలని కంటోన్మెంట్ ప్రజల తరపున నేను అనుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.